దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఆగస్టు 28. అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ప్రారంభ దినములలో మనలో అనేకులకు ప్రార్థించుట కష్టంగా ఉండెను. నా క్రైస్తవ జీవిత ఆరంభంలో నా సమస్య కూడా అదే. నేను మార్చబడిన తర్వాత విసుగు లేకుండా దినమంతయు బైబిల్ చదువుచుంటిని. ఒక్కొక్కప్పుడు చాలా అధ్యాయములు వరుసగా చదివేవాడును. అయితే 10 నిమిషముల కంటే ఎక్కువగా ప్రార్థన చేయలేకపోచుంటిని. మోకరించితే త్వరలోనే నిద్ర వచ్చుచుండెను. ప్రార్థించవలనను కోరిక ఉండేది, కానీ ప్రార్థించలేకపోయేవాడును. నిజముగా అన్ని సమయములలో అది ఒక పోరాటముగానే ఉండేది. ఇప్పుడైతే ఎన్ని గంటలు ప్రార్థనలో గడిపినను ఇంకనూ ప్రార్థించుటకు సమయం సరిపోనట్లుగా ఉండను. నేను మౌన ధ్యాన సమయం ముగించినప్పుడు ఇంకనూ 1 గంటైనను 2 గంటలైనను ప్రార్థించలేకపోతేనే అని విచారించుదును. దానియేలు ప్రార్థించుట ఎట్లు నేర్చుకునో అట్లే నీవును ప్రార్థించుట నేర్చుకున్నప్పుడు నీ అనుభవములు ఇట్లే ఉండును. దేవుడే ప్రార్థించుట దానియేలునకు నేర్పించెను. దానియేలు ప్రార్థించుటకు నేర్చుకొనెను. అతనిలో వారు కనుగొనిన తప్పు అదొక్కటే. దానియేలు దేవునికి కృతజ్ఞత చెల్లించెను. అతడు సనుగలేదు, నెపములు మోపలేదు. దేవుని నిత్యము స్తుతించి ఆరాధించుటయే జయించుటలోని రహస్యం. ప్రైజ్ ది లార్డ్.